సో అంటే కొడుకుని తీసుకొస్తున్నప్పుడు బేసికల్లీ టీన్స్లో ఉన్నాడు కాబట్టి ఒక లవ్ స్టోరీ డిజైన్ చేస్తారు. కానీ మీ అమ్మగారి మీద ప్రేమతో కొడుకు ఫ్యూచర్ని ఎట్లా పెట్టారు అనుకోవచ్చు? అంటే అమ్మ బ్యాక్గ్రౌండ్లో తీస్తున్న సినిమా కదా ఇది. అలా మా బ్యాక్గ్రౌండ్ లేదు, అది ఒక పార్ట్. సో అది నేను డిజైన్ చేసేదంటే నా పేరు అమ్మ రాజశేఖర్. సో నా సన్ వాళ్ళ అమ్మ చాలా ఇష్టం. సో అమ్మ రాగిన్ రాజ్ ఆ పేరు రీచ్ చేయడం కోసం నేను అది కదిలో జాయిన్ చేసుకున్నా. సో అంత ఐ మీన్ పబ్లిక్ ఫస్ట్ కొత్త వాడు డైజెషన్ చేయాలంటే కష్టం లేదా? ఇప్పుడు ఎగ్జాంపుల్ స్టార్టింగ్లో వచ్చే ఆయన ఓపెనింగ్ సాంగ్ ఫైట్ అలాంటి కమర్షియల్లో నిత్యం ఒప్పుకోరు. జనంగా ముందు కొత్త వాళ్ళు ఎలా అంటే స్లోగా పాయిజన్ ఎలా వచ్చి వాళ్ళు అట్రాక్ట్ చేసి అందరూ ఆడియన్స్ నచ్చిన తర్వాత అలా ఉంటుంది ఈ మూవీ. అయితే ట్రైలర్లో ఈ గ్యాప్లో వచ్చిన మీ కస్ అనేది ట్రైలర్లో చాలా క్లియర్గా కనిపిస్తుంది. అయితే రీసెంట్గా చూస్తే కొన్ని సినిమాలు టీనేజ్ ఇది నా ఎనిమి అందరి కట్ చేసిన మీరు మేబీ అలానే కట్ చేయించుంటారు. సో అంటే టీన్స్ కావచ్చు, యూత్ కొన్ని సినిమాలను చూసి హత్యలు చేయడం కావచ్చు, రీసెంట్గా ఒక కుక్కర్లో ఉడకబెట్టింది కావచ్చు, లేకపోతే చాలా సీన్స్ ఇట్లా జరుగుతున్నాయి. అనుకోకుండా జరిగినప్పటికీ కూడా ఒక మూవీ అనేది ఆ బ్రెయిన్స్ మీద ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది. సో యాక్షన్ చాలా ఉంది మార్కో సినిమా దీంట్లో ఐ మీన్ ఇది మూవీ అండి, సినిమా ఇస్ ఎంటర్టైన్మెంట్, ఓకే, ఫుల్ ఓన్లీ ఫర్ ఫన్. సో దాంట్లో ఏంటంటే పాయింట్ న్యాయமாக ఉంటుంది, ఏదో న్యాయమైన విషయత ఈ మూవీలో ఉంటుంది. అది న్యాయమైన విషయం. అలాంటి ఒక అబ్బాయికి జరిగిన అలా చేయాలి అనే సిచ్యువేషన్ వస్తుంటుంది. ఈ మూవీ చూసినా తెలుసు ఎంత క్యారెక్టర్ యాప్టా ఉంటుంది. సో బ్యాడ్ ఉండదు, ఐ మీన్ వాడు మెంటలలా ఎక్కడో వెళ్ళి రోడ్లో వెళ్ళిపోయి నరికినే ఉంటాడు, సైకో అలాంటి ఏమి ఉండదు. ఒక ఆర్డినరీ మ్యాన్ అలా సిచ్యువేషన్కి ఎలా వచ్చాడు అది క్లారిటీ చూపుతాం. మనకు తెలియలేదా బయట ఎంతో జరుగు, వాడు ఎలా చిన్నప్పటి నుంచి వాడు ఎలా క్యారెక్టర్ ఎలా నీకు అర్థమైందా? హౌ ద ఒరే డైలాగ్ ఏంటంటే చెప్పినది సో అది మా మూవీ చూసినా తెలుసు. అది అది మంచి మంచి పాయింట్. నన్ను వదలడాన్ని చెప్పేస్తాను, అందుకే అప్పుడప్పుడు అడుగుతున్నాను నేను. అయితే సినిమా పేరు తలా పెట్టారు. ₹5 ఫ్యాక్షన్ లెక్క కోడి తల చుట్టూ తిరిగే సినిమానే ఏంటండి? కోడి తల చుట్టూ ఇప్పుడు బేసికల్లీ ఒక సినిమాలో ₹5 ఫ్యాక్షన్ అనేది చూపిస్తారు. సో ఇది కూడా నరకడం చూస్తే తలలు నరుకుతున్నట్లుంది. బాగుంది, కథ బాగుంది, అలాంటి ఏం లేదు, సిరీస్ అలా లేదు. అలాంటి ఆ కోడి యాక్ట్ చేసిన కోడి ఎలా ఉంది చెప్పండి, ఆ తల లేకుండా ఉండమో తిరగాలి యాక్చువల్లీ. ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాట్స్ సార్. థ్యాంక్ యూ సార్. నాకు 20 years బ్యాక్ గుర్తొస్తుంది, కస్తూరి రాజా గారు ఒక కథ రాసుకుని వాళ్ళ అబ్బాయిని 16 years అప్పుడు తీసుకుని చేశారు. అలాగే మీ అబ్బాయిని కూడా 16 years అప్పుడే హీరోగా చేస్తున్నారు. సో మీరు రాసుకున్న కథకి రాగిన్ ఎంతవరకు న్యాయం చేశాడు? సరే, నైస్ క్వశ్చన్ సార్. యాక్చువల్లీ ఆయన 99% చేశాడు, 1% నేను చేసుకున్నా. ఓకే, సో ఆయన వల్ల నాకు ప్రాజెక్ట్ ఒక్క టేక్కి 10 టేక్ అలా సిచ్యువేషన్ రాలేదు. మా టీం అందరూ ఉన్నారు, అందరికీ తెలుసు. ఫస్ట్ డే సెకండ్ డేలా, ఎందుకంటే ఆల్రెడీ తయారై ఉన్నాడు. నైట్ కథ వింటాడు, మార్నింగ్ ఫుల్ పక్కా ప్లాన్తో వస్తారు. ఇది సపోర్ట్ வந்து కెమెరామెన్ సార్ శ్యామ్ సార్ అండ్ వీళ్ళందరూ పక్కన ఉంటారు, ரொம்ப హెల్ప్ఫుల్గా ఉన్నారు. ఆర్టిస్ట్ అందరూ వాళ్ళు పని చేసి వెళ్ళలేదు. మేడం ఉంటారు, ఇలా అంటే ఇలా అందరూ మాట్లాడుకుని అంత ఫ్రెండ్లీగా, అది ఆయనకి చాలా కొత్త అలా లేదు. ఆయన ఫ్యామిలీలా అందరూ ఉన్నప్పుడు ఇది హ్యాపీగా చేశాడు, అంత టెన్షన్ నాకు ఇప్పుడు. 15-20 years తర్వాత బట్ నేను ఫీల్ అయినా ఫైట్లో వాడు లైవ్గా చేస్తున్నప్పుడు నేను వెళ్ళిపోయి ఏడ్చేసి వస్తాను. ఎవరికి తెలీదు, ఇలా కష్టపడుతున్నాడే నేను ఎందుకు కూడా హీరో చేస్తావు, ఈ పావం ఉందని నేను ఫీల్ అవుతాను. నేను అది ఎవరికి తెలియదు. అది అప్పుడు రెయిన్ ఉంటుంది, సో నా డ్రాప్ రెయిన్ కూడా వెళ్ళిపోతుంది. అప్పుడప్పుడు వెళ్ళి ఓకే లేదా, లేదు డాడీ ఐఎమ్ డూయింగ్ ఓకే డాడీ, నీగా పేసుకోడా ఫైటర్స్ అందరూ వేయలేదు డాడీ, వద్దు డాడీ. ఒరే స్కూల్లో పడిన ఒరే 25 years అప్పుడు పర్వాలేదు, ఒక 30-25 years వచ్చిన అబ్బాయి ఫైట్ చేసినప్పుడు అంత పెయిన్ ఎలా ఉంటుంది థింక్ చేయండి. అందులో వేరే మిస్సింగ్ ఉంటుంది, కింద రోల్ శాండ్ వాటర్ నరగా అనిపిస్తాడు. సీరియస్ దానికి పబ్లిక్ చేయాలి. నాకు నేనే ఐఎమ్ నాట్ సైకో లైక్ డైరెక్టర్ కష్టపడుతున్నాను, నాకు ఏం కావాలో అది కావాలా లేదు, వాళ్ళ దగ్గర ఉన్న విషయం తీస్తాను. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒవ్వొరు హీరోకి ఏ స్టైలో ఆ స్టైల్లో డ్యాన్స్ మాస్టర్ వెళ్తారు.
నా డ్యాన్స్ నాగార్జున గారికి ఇప్పుడు ఆ స్టైల్లో ప్రభాస్ స్టైల్లో మీకు తెలుసు. సో అలాగే ఆయన స్టైల్లో వెళ్ళాను. ఆయన కష్టం ஆனால் ఆయన ఫైట్లో సీరియస్గావే నా వచ్చి ఫీల్ అవుతాను వైఫ్ దగ్గర. అటు చెప్పు ఓవరా రేపు ఏదో ఇచ్చిన షూటింగ్ క్యాన్సిల్ అయిపోతుంది அப்படின்னா అంత అందరం నా ఈ మూవీలో ఒవ్వొరు క్యారెక్టరు అండ్ ఎస్తరా దీని తర్వాత ఆల్ ఆడియన్స్ హార్ట్లో ఉంటారు. రోహిత్ అంతే 100%. ఆయన ఇంతవరకు ఆ క్యారెక్టర్ చేయలేదు. హీరోని ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్. అందరూ ఇంపార్టెంట్ రోల్ ఏదో వచ్చి మీరు ట్రైలర్లో చూస్తుంటారు లేదు, అందరికి ఇంపార్టెంట్. సందీప్ అని ఒక విలన్ ఇంట్రొడక్షన్ ఇస్ అ మెయిన్ విలన్. సో ఆయన న్యూగా ఉంటుంది, ఎందుకంటే ఫ్రెష్గా ఉండాలి మూవీ, కథ ఫ్రెష్, హీరో ఫ్రెష్. సో ఆయనకు ఆపోజిట్ ఒక చిన్న అబ్బాయి, డిక్సీట్ అబ్బాయి. సో సత్యం రాజేష్ అందరు కామెడీ చూస్తారు, దీంట్లో డిఫరెంట్ క్యారెక్టర్, చాలా సింపతి క్యారెక్టర్. సో అజయ్ అందరికీ ప్యాక్డ్ ఉంటుంది దీని కథలో. ఆల్ ది బెస్ట్ మాస్టర్. థ్యాంక్ యూ సార్. రాగిన్ రాగిన్ హాయ్ రాగిన్. Sir, ఇప్పుడు hello. మీ డాడీతో మాట్లాడింది ధనుష్ గురించి. 16 ఇయర్స్ అప్పుడు ఆయన స్టార్ట్ చేశాడు, ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో ధనుష్ మనందరికీ తెలుసు. సో నీకు ఇప్పుడు 16 ఇయర్స్ అప్పుడు స్టార్ట్ చేసావు కదా యాక్టింగ్ కెరియర్. ఇప్పుడున్న ఎక్స్పీరియన్స్ తోటి, ఈ సినిమా ఎక్స్పీరియన్స్ తోటి, ఈ సినిమా హిట్ ఫ్లాప్ పక్కన పెడితే ఇప్పుడు వచ్చిన నీ ఎక్స్పీరియన్స్ ఇది ఎంతవరకు నీకు ఫర్దర్గా ఉపయోగపడుతుంది యాక్టింగ్ వైజ్? ఇదే యాక్టింగ్ కంటిన్యూ చేస్తావా, లేదు ఆల్టర్నేట్ మీ డాడీ లాగా అదర్ యాక్టివిటీస్ కానీ, డైరెక్షన్ కానీ, కొరియోగ్రఫీ కానీ అని ఉంటారు? సో ఆయన ఒపీనియన్ ఏంటనే చెప్పి. సో నేను ఇంకా నా యాక్టింగ్ కెరీర్ నేను ఇంకా పర్ఫెక్ట్ కాదు. నేను ఇంకా నా క్రాఫ్ట్ని అది పర్ఫెక్ట్ చేయాలి, ఇంకా నేర్చుకోవాలి. ఐ హ్యావ్ లాస్ట్ ఒక బిగినింగ్ యాక్టర్ లాగా. సో ఇఫ్ ఎనీథింగ్ ఐల్ టేక్ ఎనీ ఐడియాస్ మై డాడ్. సో యా, ఐ డోంట్ నో వాట్ ద ఫ్యూచర్ హోల్డ్స్ ఫర్ మీ. ఐల్ ట్రై మై బెస్ట్. నేను ఈ కెరీర్లోనే ఐల్ బీ ఫాలోయింగ్, దట్స్ ఇట్. హీఈస్ నాట్ ఏ హీరో. ఈ మూవీలో అంత క్యారెక్టర్ అబ్బాయి యాక్ట్ చేశాడు. ఆడియన్స్ 14th వాళ్ళు చెప్తారు హీరో లేదని, అప్పటి నుంచి ఆడు హీరో. థ్యాంక్ యూ. సత్యరాజ్ గారు, నా పేరు రాజా అండి, ఐ డ్రీమ్. రాజు గారు చెప్పండి. సార్ లాస్ట్ 2 yearsలో మీరు కెరీర్ పరంగా చాలా ఎన్హాన్స్ అయ్యారు, హీరోగా వెల్ సెటిల్ అయ్యారు. అయితే అదే టైం పీరియడ్లో స్టార్ట్ అయిన ఈ సినిమాలో ఒక నార్మల్ రోల్ చేయడానికి ఎందుకు అంగీకరించారు? అంటే మాస్టర్ కోసం చేశారా, క్యారెక్టర్ బలంగా ఉండి చేశారా? లేదండి, ఇక్కడ మెయిన్గా నేను ఆర్టిస్ట్గా చాలా సినిమాలు చేస్తున్నాను. నేను మంచి మంచి సినిమాలు, మంచి క్యారెక్టర్ చేస్తున్నాను. ఇంక ఈ సినిమా విషయానికి వస్తే చాలా మంచి క్యారెక్టర్. అని మంచి క్యారెక్టర్ చెడ్డ క్యారెక్టర్ అసలు వినలేదు. మాస్టర్ ఫోన్ చేసినప్పుడు ఇలాగా ఒక సినిమా, అరే నీకు ఒక సినిమా చేస్తాను రా, ఎన్ని రోజులు వస్తుంది, నీకు ఎన్ని రోజులు వస్తుంది మాస్టర్, నాకు స్టోరీ ఏంటంటే నీకు ఒకసారి నేను వచ్చి ఎక్కడ ఉండి అడుగు చెప్తానంటే, మాస్టర్ నాకు స్టోరీ చెప్పడం ఏంటి, ఎప్పుడైనా మా అబ్బాయి హీరో అంటే మీ అబ్బాయి హీరో అంటే మా అబ్బాయి అయ్యే, సో దాని గురించి స్టోరీ చెప్పకండి, నేను ఎన్ని రోజులు చెప్పండి నేను వస్తా అని చెప్పి చేశాను. దట్స్ ఇట్. అమౌంట్ ఏం మాట్లాడలేదు కూడా. సేమ్ అండి, సేమ్ అదే ఫోన్లో అబ్బాయి కంటే మరి ఏం మాట్లాడలేదు, పేమెంట్ మాట్లాడలేదు, ఏం మాట్లాడలేదు. మీ అబ్బాయి నా అబ్బాయి.